హాయ్ గైస్. నిన్నటి నుంచి బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయింది. మీరందరూ చూసే ఉంటారు కదా ఫస్ట్ ఎపిసోడ్. అండ్ ఈ వీడియో వచ్చేసి ఆ ఎపిసోడ్ రివ్యూ చేద్దాం. అండ్ ముందుగా మీకు ఆ ఎపిసోడ్ కంటెస్టెంట్స్ అలాగే హౌస్ అండ్ అలాగే ఈ అట్మాస్ఫియర్ అంతా చూసాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే ఫస్ట్ ఎపిసోడే ఇంత సప్పగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదండి. ఓకే ఉంది. కానీ ఇందాక ప్రోమో వచ్చింది కదా, నెక్స్ట్ లెవెల్ ఫైట్ స్టార్ట్ అవుతుంది ఫస్ట్ డే నుంచే. సో ఈ రోజు నుంచే బిగ్ బాస్ ఇంట్రెస్టింగ్ ఉండాలని కోరుకుంటున్నా. సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. సో ఇప్పుడు కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ కంటెస్టెంట్స్ వచ్చేసి ప్రేరణ గారు. ఈమె వచ్చేసి సీరియల్ యాక్ట్రెస్. ఏమో అసలు కర్ణాటక నుంచి ఇక్కడ వచ్చి మా టీవీలో సీరియల్ యాక్ట్ చేసి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్కి ఎంటర్ అయ్యారు. అయితే నిన్న ఫస్ట్ ఎపిసోడ్ వరకు చూస్తే ఏమో చాలా యాక్టివ్గానే ఉండరు. అందరితో మింగిల్ అవుతాం, అందరితో మాట్లాడతాం, కొద్దిగా హైపర్ యాక్టివ్ లానే అనిపిస్తున్నారు. అండ్ ఇంకో వచ్చేసి ఈమె సీరియల్ వాళ్ళే 2-3 రావటం వల్ల వాళ్ళతో మింగిల్ అయ్యి వాళ్ళతో క్లోజ్గా ఉన్నట్టు కనపడుతుంది. సో చూద్దాం మరి ఈమె టాస్క్ ఎలా ఆడబోతుందో అండ్ ఈమె బిగ్ బాస్ హౌస్లో ఎలా ఉండబోతుందో. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి అభయ్ నవీన్ గారు. ఈయన మనందరం చూసాం, చాలా మూవీస్లో సైడ్ క్యారెక్టర్లో యాడ్ చేశారు. అండ్ ఈయన కూడా నిన్న కొద్దిగా తెలంగాణ స్లాంగ్ యాంక్ చేసి కొద్దిగా అటు ఇటు డైలాగ్ వదలతో కొద్దిగా యాక్టివ్గానే అనిపించారు. పక్కా తెలంగాణ స్లాంగ్ అనేది కనపడుతుంది. సో చూద్దాం మరి ఈయన టాస్క్ ఎలా ఆడతారో, మరి బిగ్ బాస్లో ఎలా ఉండబోతున్నారు. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి నిఖిల్ గారు. ఈయన మీ అందరికీ తెలుసు, ఈ కిలాడి బాయ్స్ ఆ షోలో కూడా ఈయన బాగానే హైపర్ యాక్టివ్గా ఉండరు. దానివల్ల ఎంతో కొంత ఫ్యాన్ బేస్ వచ్చింది. అండ్ ఈయన వచ్చేసి మా టీవీలోనే సీరియల్స్ చేస్తూ ఉంటారు. సో ఈయన కూడా చాలా పెద్ద కాంపిటీషన్, ఎందుకంటే ఈయన స్ట్రెంత్ బాడీ అన్నీ ఉండటం వల్ల టాస్క్లో చాలా పెద్ద కాంపిటీషన్ అయ్యేలా ఉండరు. సో చూద్దాం మరి ఈయన టాప్ 5లో ఉంటాడా అండ్ అలాగే ఈయన ఎలా ఉండబోతున్నారు బిగ్ బాస్ హౌస్లో. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి యష్మి గారు. ఈమె కూడా అదే సీరియల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినామా, నాకు తెలిసి ఈమె కూడా కర్ణాటక నుంచి వచ్చినట్టుంది. అండ్ ఈమె సీరియల్ విలన్లా నటించినట్టున్నారు ఒక సీరియల్లో. సో ఈమె బిగ్ బాస్ హౌస్కి ఎంటర్ అయ్యారు. నిన్నైతే కొద్దిగా సైలెంట్గానే ఉన్నారు. వాళ్ళ సీరియల్ సంబంధించిన వాళ్ళతోనే కొద్దిగా క్లోజ్గా మాట్లాడినట్టు అనిపించింది. సో చూద్దాం మరి ఈ వీక్ ఆమె ఎలా ఉండబోతుంది అండ్ అలాగే గేమ్స్ ఎలా ఆడబోతుంది అండ్ బిగ్ బాస్లో ఎలా ఉండబోతుంది అన్నది కూడా చూద్దాం. అండ్ నెక్స్ట్ కంటెంట్ వచ్చేసి శేఖర్ భాషా గారు. శేఖర్ భాషా ఆర్జే మనందరూ తెలుసు. రీసెంట్గా లావణ్య విషయంలో కూడా న్యూస్లో చాలా ట్రెండ్ అయ్యి లావణ్య గారితో రఫ్ ఆడిచ్చేశారు. కాబట్టి ఆయన బిగ్ బాస్ సెలెక్ట్ అయ్యారు నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన ఈరోజు ప్రోమో కూడా చూశాక ఏ మాటైనా గట్టిగా మాట్లాడు. నాకైతే పాత బిగ్ బాస్లో నటరాజ్ మాస్టర్ గుర్తొచ్చారు. సో ఈయన మరి టాస్క్ విషయంలో ఆలోచిస్తున్నా. బిగ్ బాస్లో ఉండటం వరకు ఈయన మాటతో గట్టి కాంపిటీషన్ అయిపోతున్నారు, కానీ టాస్క్ ఎలా ఆడుతున్నారు అనేది వెయిట్ చేస్తాను. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి బెజవాడ బేబక్క. ఏమో రీసెంట్ టైమ్స్లో నుంచి కాదు, నేను టిక్టాక్ ఉన్న టైం నుంచి నేను చూశాను 2-3 సార్లు. ఏమో చాలా యాక్టివ్గా యాంకరింగ్ చేస్తాం, సాంగ్స్ పాడతాం, అలాగే కామెడీ వీడియోస్ చేస్తూ ఉన్నారు. అండ్ నేను ఎంట్రన్స్లో కూడా నాగార్జున గారితో చాలా కామెడీగా చేశారు. సో ఏమో కూడా మాటగారే అనిపిస్తుంది. టాస్క్ అయితే కొద్దిగా కష్టంగానే ఉన్నారు, కానీ ఇందాక కొద్దిగా గట్టి పోటీ ఇచ్చారు ప్రోమో చూశాక. కానీ మాట తీరుతో బిగ్ బాస్ హౌస్లో కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి ఏమోకి. సో ఏమో గేమ్ ప్లే అండ్ అలాగే బిగ్ బాస్లో ఎలా ఉంటారో ఎదురు చూద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోనియా గారు. ఇందాక ఈరోజు ప్రోమోలో ఏమే ట్రెండింగ్ అండి, ఆరెంజ్ విషయంలో చాలా గట్టి గొడవ పడింది. సో టాస్క్ కూడా ఎలా ఆడతారో చూద్దాం. మాటగారే అనిపిస్తుంది. సో ఇందాక ఆర్జే భాషకి ఏమో పెద్ద గొడవైంది ప్రోమోలో చూశారు కదా. సో చూద్దాం మరి ఏమి ఎలా ఉండబోతుందో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆదిత్య ఓం గారు. నిన్న వచ్చేసి మణికంఠతో కొద్దిగా ఇష్యూ అయినా కానీ చాలా వరకు సైలెంట్గానే ఉన్నారనిపిస్తుంది. కొద్దిగా బాడీ అంతా ఫిట్గా ఉండటం వల్ల ఈ గేమ్స్లో చాలా గట్టి పోటీ అయిపోతున్నారు అనిపిస్తుంది. సో హౌస్లో మరి సైలెంట్గా అనిపిస్తున్నారు నిన్నటి వరకు. సో ముందు వెళ్తేనే వీళ్ళ అసలు క్యారెక్టర్ బయటపడిద్ది. సో చూద్దాం మరి ఈయన ఫ్యూచర్లో ఎలా ఉండబోతున్నారు. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి నాగమణికంట. నిన్న కొద్దిగా ట్రెండింగ్ టాపిక్ అంటే ఈయనే అండి. అండ్ చాలా మంది అంటారు ఈయన ఎమోషనల్తో కొడుతున్నారు, ఈయన నెక్స్ట్ పల్లవి ప్రశాంత్ అంటున్నారు. అంటే లాస్ట్ సీజన్లో పల్లవి ప్రశాంత్ కూడా రైతు బిడ్డ అని ఎంతో కొంత ఎమోషన్ వల్లే ఆయన విన్నర్ అయ్యారు. సో ఈయన కూడా అట్లా నేను అంతా కూలిపోయి ఆయన ఎమోషన్ చూపించి కొద్దిగా అందరి మీద ఎదురు తిరిగి చేస్తున్నారు. మరి ఈయన నెక్స్ట్ పల్లవి ప్రశాంత్ అవుతారా, విన్నర్ అవుతారా? సో చూద్దాం మరి. కొన్నిసార్లు మిస్ ఫైర్ కూడా అవ్వచ్చండి, ఎందుకంటే లాస్ట్ సీజన్ పల్లవి ప్రశాంత్ గారిని చూడటం వల్ల ఈ సీజన్లో అన్న చూసి వచ్చి చేస్తున్నారా అని అనుకుని మిస్ ఫైర్ అయ్యి ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. సో చూద్దాం మరి ఈయన గేమ్స్ ఎలా ఆడతారు. నిన్నైతే ఓడిపోయారు. సో చూద్దాం మరి ఫ్యూచర్లో ఈయన హౌస్లో ఎలా ఉండబోతున్నారు అండ్ అలాగే గేమ్స్ ఎలా ఆడబోతున్నారు. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి కిరాక్ సీత గారు. ఏమో వచ్చేసి రీసెంట్గా మనం బేబీ మూవీలో సపోర్టింగ్ క్యారెక్టర్లో కూడా చూసాం. అండ్ ఏమో నేను మాటకారని చెప్పొచ్చండి. ఏ విషయంలో అయినా ఎదురుగా మాట్లాడుతుంది, చాలా కాన్ఫిడెన్స్గా మాట్లాడుతుందని కూడా చెప్పొచ్చు. నిన్న గేమ్ ఓడిపోయినా కానీ చాలా వరకు బెస్ట్ వరకు చేశారు. కానీ కొద్దిగా దగ్గరలో మిస్ ఫైర్ అయ్యి దాన్ని తోసేస్తాం వల్ల ఊడిపోయారు. లేకపోతే బాగానే పోసారు వాటర్ కూడా ఆ టాస్క్ వరకు. సో గేమింగ్ బాగుంది, మాట తీరు బాగుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి నబీల్ అఫ్రిది గారు.
అండ్ ఈయన వచ్చేసి యూట్యూబర్ లాగా వచ్చి హౌస్లోకి ఎంటర్ అయ్యారు. వరంగల్ డైరీస్ అనే యూట్యూబ్ ఛానల్ అయింది. అండ్ ఈయన నిన్న గేమ్ షో నిన్న టాస్క్ కూడా బాగానే ఆడాడు నైనికాతో కలిసి. సో చూద్దాం మరి, కొద్దిగా మాట తీరు లేదు, కొద్దిగా సున్నితంగా ఉన్నారు. సో చూద్దాం మరి ఫ్యూచర్లో ఈయన గేమ్స్ ఎలా ఉండబోతుంది, అలాగే గేమ్స్తో పాటు హౌస్లో ఎలా ఉండబోతున్నారని. అండ్ నెక్స్ట్ వచ్చేసి నైనిక గారు, ఈమె డ్యాన్స్ షో నుంచి వెబ్ సిరీస్ చేస్తూ చాలా ఫేమస్ అయ్యారు. అండ్ అలాగే ఏమో నిన్న గేమ్ కూడా చాలా బాగా ఆడారు. ఇందా ప్రోమోలో కూడా లాస్ట్ వరకు ఉండరు. సో చూద్దాం మరి, చాలా చిన్నపిల్లలా ఉన్నా కానీ గేమ్స్ కూడా చాలా చాలా బాగా ఆడుతున్నారు. మాట కూడా బాగానే ఉంది. సో చూద్దాం. నెక్స్ట్ అండ్ ఫైనల్ వచ్చేసి విష్ణుప్రియ గారు. ఈ అందరు కంటెస్టెంట్స్లో నోన్ పర్సన్ అంటే విష్ణుప్రియ గారు అండి. ప్రతి ఒక్కరికి తెలిసిన వ్యక్తి ఈమె. కాబట్టి కొద్దిగా ఫస్ట్ 2-3 వీక్స్లో ఓటింగ్స్ ఎంతో కొంత ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే నోన్ పర్సన్ కాబట్టి. ఒక మాట తీరు కూడా చాలా ఉంది పెద్దగా ఉంటే. సరే గేమ్స్ ఎలా ఆడతారో అనేది, టాస్క్ అనేది ఎలా ఆడతారో అనేది చూద్దాం. సో ఫైనల్గా ఈ కంటెస్టెంట్స్ అందరిని చూశాక మీకు ఈ సీజన్ ఎలా ఉండబోతుందో, ఏమనిపిస్తుందో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఫస్ట్ ఎపిసోడ్ చూశాక మీకు ఎవరు బాగా నచ్చారు, ఏ కంటెస్టెంట్ నచ్చారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఈ రోజు నుంచి ప్రతిరోజు ఈ బిగ్ బాస్ రివ్యూ ఉండబోతుందండి. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఎదురు చూడండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.